హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డ్రెస్ నెక్కి పైపింగ్ అండర్ గ్రౌండ్ పైపింగ్ అంటారు. చాలా సింపుల్గా ఇలా చూపిస్తున్నాను. మరి దానికోసమే ఇలాంటి నేను బుక్రూమ్ షీట్ తీసుకున్నానండి. క్యాన్వాస్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా నేను డబల్లో ఫోల్డింగ్ చేశాను. తర్వాత పై సైడు ఇలా లైన్ వేసుకోండి. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ నుంచి మనము నెక్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ నుంచి నేను 2.5కి నెక్ యొక్క మార్కింగ్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు డీప్ నెక్ కాబట్టి 2.5కి వేశాను. తర్వాత ఈ యొక్క నెక్ వచ్చేసి మీరు కావాల్సినంత తీసుకోండి. నేను 8.5 తీసుకుంటున్నాను. ఆ తర్వాత పై సైడ్ 2.5 ఇచ్చాం కదా, కింది సైడు ఇంకొక 1/4 ఇంచ్ కలుపుకుంటూ చూయించే విధంగా ఇక్కడ లైన్ వేసుకొని ఆ తర్వాత బాక్స్లో ఒక లైన్ అనేది వేసుకోవాలి. దాని తర్వాత లోపల మీకు రౌండ్ షేప్ అనేది వేస్తున్నాను. పాన్ గల్లా ఏదైనా సరే మన నెక్ అయితే ఇలా పైపింగ్ ఈ విధంగా ట్రై చేయండి. ఏ నెక్కైనా సరే ఈ యొక్క పైపింగ్ విధానం ఈ విధంగా వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. తర్వాత కార్నర్లో నుంచి 30 ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఇలా చూయించే విధంగా రౌండ్ షేప్ అనేది వేస్తున్నాను. ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ అని మనకు కర్వ్ షేప్లో ఇచ్చేది ఒకటి రౌండ్ షేప్లో ఉంటుందండి. అది యూజ్ చేశారంటే మీకు ఇంకా రౌండ్గా బాగా వస్తుంది. తర్వాత ఇలా రౌండ్ షేప్ వేసుకున్న తర్వాత నెక్ యొక్క విడ్త్ వచ్చేసి నేను 30 ఇంచులు ఇస్తున్నాను. 1 ఇంచ్ కంటే తక్కువగా ఇస్తున్నానండి. 30 ఇంచ్ అయితే బాగుంటుంది. తర్వాత నెక్కి మొత్తము ఇదే 30 ఇంచుకి ఇది చూయించే విధంగా మార్కింగ్ వేసుకొని ఈ యొక్క మార్కింగ్ని డార్క్గా చేసుకోవాలి. తర్వాత నెక్కి సెంటర్కి నేను ఇలా పిన్ చేసుకుని ఆ తర్వాత కటింగ్ అనేది చేస్తున్నాను. పిన్అప్ చేసుకుని కనుక కట్ చేస్తే ఏంటంటే నెక్ అనేది కదలకుండా సమానంగా వస్తాయి. లేకపోతే జరిగి కింది సైడ్ కొంచెం ఎక్కువగా పై సైడ్ కొంచెం తక్కువగా వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క నెక్ కుట్టడానికి ఇలాంటి నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మన డ్రెస్ యొక్క ఫ్యాబ్రికే. మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు, ఎందుకంటే నెక్ అనేది మనకు లోపల సైడ్కి వెళ్తుంది. తర్వాత ఇలా సెంటర్ లైన్ వేసుకోండి. మనము నెక్కి విడ్త్ ఎంత ఇచ్చామో అంత విడ్త్ అనేది ఈ యొక్క లైన్కి ఇటు సైడు 2.5, అదేవిధంగా ఇటు సైడ్కి కూడా 2.5కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మీకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా 2.5కి మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న నెక్కి సెంటర్లో ఇలా లైన్ వేసుకొని ఇప్పుడు మనం క్లాత్కి వేసిన ఈ యొక్క లైన్కి ఈ యొక్క లైన్ కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా పై సైడ్ ఏమి క్లాత్ ఎక్స్ట్రా ఉంచవలసిన అవసరం లేదండి. కరెక్ట్గా ఇలా లైన్స్ టచ్ చేస్తూ వీటిని ఇలా ఉంచుకొని ఇక్కడ మనము ఐరన్ అనేది చేసుకోవాలి. మీరు ఐరన్ది కనుక కాకపోతే ఇక్కడ మీరు స్టిచ్చింగ్ అయినా సరే చేసుకోవచ్చు. తర్వాత అవుట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకుంటూ ఐరన్ చేసి కట్ చేసుకోవాలి. చూడండి, బయట సైడ్కి నేను 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా వదులుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి ఈ వదులుకున్న క్లాత్ని ఈ యొక్క బుక్రూమ్ నెక్ మీదకి వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా ఉంచుకుంటూ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇలా నెక్ను స్టిచ్ వేసుకున్న తర్వాత 1.5 ఇంచుల వెడల్పులో ఇలాంటి క్రాస్గా పీసెస్ తీసుకున్నాను. కొంచెం జాయింట్స్ కూడా వేసుకున్నాను. క్రాస్గా పీసులు తీసుకొని తక్కువ పడింటే లెంత్. తర్వాత ఇప్పుడు ఈ యొక్క సింగిల్ ఫూట్ని మనం చేంజ్ చేసుకుందాము. ఎందుకంటే పైపింగ్ స్టిచ్చింగ్ చేయడానికి నీట్గా కనుక రావాలి అనుకుంటే ఈ యొక్క ఫూట్ అనేది మనము చేంజ్ చేసుకోవాలి. నేను సింగిల్ ఫూట్ చేంజ్ చేస్తున్నాను. ఏదైనా సరే ఒక సైడ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇలాంటి థ్రెడ్ తీసుకున్నాను. నేను వచ్చేసి థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను కాబట్టి తర్వాత ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ యొక్క క్లాత్కి పై సైడు కొంచెం ఈ యొక్క థ్రెడ్ని ముడి వేసుకోండి, కుట్టినప్పుడు లోపలికి వెళ్ళకుండా. తర్వాత సెంటర్కి ఇలా థ్రెడ్ నుంచుతాం. మీరు ఎటు సైడు ఈ యొక్క పైపింగ్ ఫూట్ పెట్టారో దానికి అనుగుణంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను అటు సైడ్ థ్రెడ్ వెళ్ళేటట్టుగా ఆ యొక్క పైపింగ్ ఫూట్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు థ్రెడ్కి ఆనుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మీరు తీసుకున్న పైపింగ్ ఫూట్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా మనము స్టిచ్ వేసినప్పుడు చూడండి, థ్రెడ్కి స్టిచ్ అనేది ఆనుకొని రావాలి. ఈ విధంగా లూజ్ అనేది లేకుండా చూసుకోండి. కొన్ని పైపింగ్ ఫూట్స్ ఏముంటాయంటే స్టిచ్చింగ్ అనేది కొంచెం బయట సైడ్కి వస్తుంది, థ్రెడ్ అనేది మనకు లూజ్ ఏర్పడుతుంది. కాబట్టి అలా కాకుండా మనం కుట్టినప్పుడు థ్రెడ్ అనేది ఇలా వచ్చేటట్టుగా చూసుకొని పైపింగ్ని మనము కుట్టి రెడీ చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ మటుకు క్లాత్ ఉంచుకుంటూ ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి.
నేను ఇలా కట్ చేస్తాను. ఆ తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న నెక్ ఉంటుంది కదా, ఆ యొక్క నెక్కి చూయించే విధంగా ఒక పాయింట్ లోపలికి ఇలా మార్కింగ్ వేసుకోండి. చుట్టూ నెక్కి ఇక్కడి నుంచి ఇంతవరకు సేమ్ ఒకే మార్కింగ్ అనేది వేసుకోవాలి. గ్యాప్ అనేది ఒకే విధంగా ఇచ్చేటట్టుగా చూసుకోండి. ఇది చాలా చాలా ఈజీ మెథడ్ అండి. పైపింగ్ అయితే మనకు అండర్ గ్రౌండ్ పైపింగ్ కనపడకుండా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ వేసుకున్నామో అదే ఒక పాయింట్ వదులుకుంటూ ఇప్పుడు స్టిచ్చింగ్ రౌండ్గా వేసుకోవాలి. చూడండి, మనము ఇలా స్టిచ్చింగ్ వేసినప్పుడు బయట సైడ్కి మనకు ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా కనపడుతుంది. ఇప్పుడు నెక్ బయట సైడ్కి మనకి ఈ విధంగా కనపడుతుంది కదా. ఇప్పుడు ఈ యొక్క స్టిచ్చింగ్ని ఆనుకుంటూ మనము పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ యొక్క స్టిచ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ ఉంటుంది కదా, దానికి కరెక్ట్గా ఇలా, అంటే దాని పైనకు కవర్ కాకుండా జస్ట్ దాని లైన్కి ఈ యొక్క థ్రెడ్ అనేది వచ్చేటట్టుగా ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా ఉంచుకుంటూ ఇప్పుడు ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ని మనం ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నా యొక్క ఫూట్ వచ్చేసి అటు సైడ్ది కాబట్టి నేను అక్కడి నుంచి దీన్ని అనేది ఫిక్స్ చేస్తున్నాను. కరెక్ట్గా మనము ముందుగా లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్నే మనము అటాచ్గా చేస్తూ ఆ లైన్ వెంటనే మనము ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ యొక్క పైపింగ్ని నెక్కి స్టిచ్చింగ్ చేసి పక్కన ఉంచుకుందాము. తర్వాత నేను వేసే డ్రెస్కి లైనింగ్ ఉంటుంది కాబట్టి లైనింగ్కి కింది సైడు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఈ యొక్క పైపింగ్ కుట్టే విధానము మనము లైనింగ్ డ్రెస్ అయినా సరే మామూలుగా డ్రెస్ అయినా సరే ఇదే విధంగా కనుక కుట్టుకుంటే బాగుంటుంది. మెథడ్ మటుకు సేమేనండి. నేను లైనింగ్ వేస్తున్నాను కాబట్టి ముందుగా లైనింగ్కి కింది సైడు ఇలా బాటమ్ని డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఆ యొక్క లైనింగ్ మీదకి ఈ యొక్క డ్రెస్ని పై సైడ్ నుంచి ఈ విధంగా పెట్టుకుంటూ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయింట్ చేస్తూ షోల్డర్కి ఆర్మ్ సైడు అదేవిధంగా ఈ యొక్క ఆర్మ్ సైడ్ నుంచి లైనింగ్ మనకు ఎంతవరకు అయితే కింది వరకు ఉంటుందో అంతవరకు ఇక్కడ మనము స్టిచ్చింగ్ అనేది వేస్తూ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని అటాచ్ అనేది చేసుకోవాలి. నేను ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాను. తర్వాత ఈ యొక్క నెక్కి సెంటర్లో ఒక లైన్ అనేది వేసుకోండి. కరెక్ట్గా మీరు ఐరన్ అన్న చేసుకోండి, ఏదైనా చాక్ మార్క్తో అయినా సరే సెంటర్ మార్క్ వేసుకోవాలి. తర్వాత నెక్కి కూడా సెంటర్ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా కుట్టిన పైపింగ్ కిందికి వెళ్ళేటట్టుగా ఈ యొక్క బుక్రూమ్ పై సైడ్కి వచ్చేటట్టుగా చూసుకుంటూ సెంటర్ నుంచి లైన్ ఈ యొక్క సెంటర్ రెండు కలిసేటట్టుగా చూసుకుంటూ ముందు సెంటర్కి ఒక స్టిచ్చింగ్ వేసుకోండి. అలా వేయడం వల్ల నెక్ అనేది మనకు కదలకుండా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది, వంక అనేది పోకుండా ఉంటుంది. తర్వాత బుక్రూమ్ మీదకి కాకుండా ఆ యొక్క బుక్రూమ్ ఎంతైతే వరకు ఉందో అంతవరకు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ముందుగా కుట్టుకున్నాం కదా ఈ యొక్క థ్రెడ్ని, ఆ థ్రెడ్ని మట్టుకు ఆనుకుంటూ ఇప్పుడు ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ మటుకు క్లాత్ను ఉంచుకుంటూ ఇక్కడ మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి చిన్న చిన్న కట్ మార్క్స్ అనేది ఇచ్చుకోండి. స్టిచ్ కట్ కాకుండా ఇలా కట్ మార్క్స్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే నెక్ తిప్పినప్పుడు మనకు ముడతలు లేకుండా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం తిప్పుకుంటే నీట్గా అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఐరన్ చేసుకొని లోపల సైడ్ కనుక హెమ్మింగ్ కనుక చేసుకున్నామంటే ఇంకా నీట్ ఫినిషింగ్గా ఉంటుంది. అయితే నేను ముందుగా ఇలా రఫ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. మన యొక్క స్టిచెస్ ఉంటాయి కదా, అవి పెద్ద పెద్దగా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత నేను ఈ యొక్క స్టిచ్ తీసివేసి ఆ తర్వాత నేను హెమ్మింగ్ అనేది చేసుకుంటాను. చూడండి లుక్ ఎంత బాగుందో, చాలా చాలా ఫినిషింగ్గా వచ్చిందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగా వస్తుంది. ఇలా నేను నెక్ని ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి కూడా సేమ్ ఇదే మెథడ్లో నేను అనేది పైపింగ్ అనేది కుడుతున్నాను. అయితే ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇది డాట్స్ యొక్క డ్రెస్ కాబట్టి డాట్స్ కూడా ఎలా కుట్టాలో నేను చూపిస్తున్నాను. డీప్ నెక్కి ఇలా డాట్స్ కనుక ఉంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది.
ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్, అదే మార్కింగ్ నేను లైనింగ్కి కూడా వేసుకున్నాను. మధ్యలో ముడత ఏది లేకుండా చూసుకుంటూ మళ్ళీ రెండో ఇది కూడా డాట్ అనేది ఇదే విధంగా వేసుకోవాలి. డ్రెస్ కటింగ్ అప్పుడు మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రాతో పాటుగా ఇంకొక 1 ఇంచ్ ఇచ్చాం కదా, ఆ 1 ఇంచ్ వచ్చేసి ఇక్కడ మనకు కవర్ అవుతుంది. మరి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.